కూడా హరీష్ రావు ఎప్పుడు బయటకు పోతారని చర్చ. నేనేమంటే ఎలా చూస్తారు? నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నేను హరీష్ రావు ఎందుకు బయటికి పోవాలనుకుంటాం, ఎందుకు పార్టీ పెట్టాలనుకుంటాం? ఎవడో వట్టోడు మూడు బాగాలేనప్పుడు చెప్పి చెడగొడితే వాళ్ళ మాటలు విని దూరం చేసుకుంటారు తప్ప అసలు బయటికి పోవడం దానికి కారణం ఎవరండి? నువ్వు మంచిగా చూసుకోకపోతే, గౌరవించకపోతే, మర్యాద ఇవ్వకపోతే, ఎవడి కర్తవ్యాలు వాడు నిర్వహించడానికి ఆస్కారం చేయకపోతే మొత్తం సర్వం నేనే అనుకుంటే గిట్నే ఉంటుంది. మరిగా మొత్తం నువ్వు ఇంక ఈ మంత్రివర్గం ఎందుకు, కథ ఎందుకు? మేము అన్న ఒకసారి మంత్రిగా చూడకపోయినా మనిషిగా మాత్రం చూడరాదు అని అన్నాం మేము. అంటే మీకు అర్థం కావాలిగా. హరీష్కైనా అది వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, కేటీఆర్కి వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. అంటే కవిత వచ్చే ముందు మొన్న రజతోత్సవ వేడుకల్లో హరీష్ రావు ఫోటో లేదు పక్కన పెట్టారు, ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది. ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు, కేటీఆర్కు నాయకత్వం అప్పగించిన నేను అందులోనే పనిచేస్తా అని. హరీష్ రావు నాకు తెలిసి బీఆర్ఎస్లో ఉన్న అందరి లీడర్ల కంటే మీకు హరీష్ రావు అత్యంత సన్నిహితుడు. ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది, ఆయన ఏంటి ఆయన పరిస్థితి పార్టీలో అంటే ఒక్కటి మాత్రం సత్యం అండి. హరీష్ రావు ఎపిసోడ్ ఇవాళ స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచో ఉంది, 2016 నుంచి ఉంది. ఆర్టీసీ సమ్మెలో హరీష్ రావు గారు అప్పుడు లీడర్ ఉండాలి, కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండే. నేను కూడా సపోర్ట్ చేస్తాను. అయితే మేము సపోర్ట్ కాదు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే అరే ఆర్టీసీ కార్మికుల మీద గింత ప్రెషర్ పెట్టకు, గింత వేదనకు గురి చేయకు, పిలువు, మాట్లాడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకు అని చెప్పినాం మేము. మున్సిపల్ కార్మికులు అప్పుడు చెప్పినాము, దీనప్పుడు కూడా చెప్పినాం మేము. మేము చెప్పకుండా ఏం లేము. ఎందుకు మేము కొంత సెన్సార్ చేసి ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పి అడిగేటోళ్ళం మేము, తప్పు కాదు కదా. కానీ ఇక ఆయన ఏది అనుకుంటాడో గదే తప్ప, ఆయనకు మనం వినవలసిందే తప్ప, ఆయనకు మనం ట్యూన్ కావాల్సిందే తప్ప, కొలాప్స్ అయ్యేదాకా కూడా ఆయన నేనే గొప్ప అనుకుంటాడు తప్ప వాస్తవాన్ని అంగీకరించే మూడులో లేడు. నిజంగా చెప్పాలంటే హరీష్ రావు 2016లోనే పోయిండు, పోకపోతే 2019 ఎందుకు మంత్రి చేయలేదు చెప్పండి? నన్ను మంత్రి చేసిండు, ఆయన మంత్రి చేయలేదు. ఎంత వేదన అనుభవించిండు. ఇక ఆయనకు అవసరాలు చూస్తూ ఉంటాడు పరిస్థితి బట్టి. సాగితే ఒక పద్దు, సాగపోతే ఒక పద్దు, సాగితే చౌదరి పద్దు, సాగకపోతే ఒక పద్దు, అట్లుంటుంది కేసీఆర్ గారిది. అందుకని ఎప్పుడు దగ్గర తీస్తాడో, ఎప్పుడు కథం పడుతాడో. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఒకవేళ దగ్గర తీసినప్పటికీ కూడా మళ్ళీ ఆయనకు అనుకూలమైన పరిస్థితి మాత్రం మళ్ళీ బొందబెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప మళ్ళీ ముందు తీసుకుపోయే ప్రయత్నం, అన్నీ మర్చిపోయి మళ్ళీ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయడు. ఆయన మనసులో పడ్డోడు, ఆయన ఎక్కడున్నా ఎప్పుడైనా ఆయనకు మళ్ళీ మోక దొరికినప్పుడు మాత్రం కథం పట్టిస్తాడు. అంటే హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉన్నారనే దాన్ని మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు బీజేపీ నాయకుడు కూడా. మాతో అయితే టచ్ లేదు. అంటే ఇప్పుడు ఒక్క మాట, 20-25 ఏళ్ళు మేము కలిసే పనిచేస్తాం కదా. మేము వ్యక్తిగతంగా కొట్లాడుకున్నామా, తిట్టుకున్నామా? ఇప్పుడు కేసీఆర్ నిలగొట్టిండు, నిలగొట్టిన తర్వాత ఏం చేసిండు? హరీష్ రావుకే బాధ్యత, రాయందాన్ని ఓడగొట్టు రాపో అని చెప్పి ఆయన ఎందుకు ఎగిరి ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు ఆయన దాని గురించి నేను కామెంట్ చేస్తున్నాను. కానీ రాజకీయ నాయకులుగా పరిపక్వత ఉండాలి, సంబంధాలు ఉండాలి, మాట్లాడుకునే సంబంధం కూడా లేకపోతే ఏం రాజకీయాలు చేస్తాం? ఇప్పుడు సపోజ్ నన్ను ఒకసారి అడిగింది, మీరే అడిగింది, ఎవరు అడిగిండ్రు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎదురుపడితే ఏం చేస్తామంటే నమస్కారం పెడతాం, బాగున్నారా సార్ అని అడుగుతామని చెప్పినాం. ఇన్ని చేసినప్పటికి కూడా నన్ను 3 రోజుల పాటు అన్ని టీవీలలో నా మీద కార్టూన్లు పెట్టి నన్ను ఇంత గోసపుచ్చుకున్నా కూడా మళ్ళీ కలిస్తే నమస్కారం పెట్టి బాగున్నారా సార్ అని చెప్పిన సంస్కారం. ఇప్పుడు హరీష్ రావు నన్ను హుజరాబాద్లో అన్ని రకాల ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఓడగొట్టంటే మామూలు ప్రయత్నం చేయలేదు. స్కెచ్ చేసినోడు కేసీఆర్ గారు, అమలు చేసినోడు హరీష్ రావు గారు. కానీ కనబడేప్పుడైతే మాట్లాడతాం కదా, చెప్పండి, మాట్లాడుకుంటామా? కేటీఆర్ గారు అన్నారు బాగున్నామా అన్న అంటాడు, బాగున్నామా అనకపోతే ఏమంటాం చెప్పండి? అందుకని సంబంధాలు వేరు. ఆయన ఎవరితో సంబంధాలు లేవో, ఆయన ఎప్పటి వరకు ఉంటాడో. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఆయన అలా ఉండడానికి కావాల్సిన వాతావరణం ఉంటుంది మాత్రం నేను నమ్మను.